గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. శుభాంశు శుక్ల, అందరూ వినే ఉంటారు ఆయన పేరు. రోదస్లో ఎక్కువ రోజులు గడిపిన భారతీయ వ్యక్తి. అంతేకాదు ఈయనకున్న ప్రత్యేకత ఏంటంటే యాక్సియం 4 మిషన్లో అంతర్జాతీయ పైలట్గా మొట్టమొదటిసారి భారతీయ పైలట్. ఈయనతో పాటు అంతర్జాతీయ వ్యోమగమన బృందం మొత్తాన్ని ఈయన తీసుకెళ్లాడు. 20 రోజుల పాటు రోదస్లో ఉన్నాడు. ఈయన 40 ఏళ్ళు, యూపీలో 1985 సంవత్సరం అక్టోబర్ 10వ తారీఖు జన్మించారు. ఈయన పాఠశాల విద్యాభ్యాసం మొత్తం లక్నోలోని సిటీ మాంటిసోరీ స్కూల్లో జరిగింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. 2005లో ఈయన బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేశారు. వెంటనే వాయుసేన అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని 2006లో పైలట్గా చేరారు. 10 ఏళ్ల పై చిలుకు కెరీర్లో 2000 గంటలకు పైగా ఈయన పైలట్గా అనుభవం ఉంది. అంతేకాదు ఈయన చాలా యుద్ధ విమానాలు సుఖోయ్ 30, MKI, MiG-29తో పాటు జాగ్వార్, డోర్నియర్ 228 వంటి అనేక యుద్ధ విమానాలు నడిపాడు. ప్రస్తుతం గ్రూప్ కెప్టెన్గా ఉన్నారు. ఎన్డీఏలో సైనిక శిక్షణ పొందుతూనే ఉన్నత విద్యను కొనసాగించాడు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, IISc అంటాం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్లో ఇంజనీరింగ్లో ఎంటెక్ చేశారు. 2027లో ఉద్దేశించిన గగన్యాన్ మిషన్ కోసం 2024లో కేంద్రం ఎంపిక చేసిన 4 ఆస్ట్రోనట్ల బృందంలో శుభాంశు శుక్లా కూడా ఒకరు. సో అంతరిక్ష యాత్ర నిమిత్తం తొలుత బెంగళూరులో, తర్వాత రష్యాలో గగారిన్ కాస్మోనట్స్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందారు. శుభాంశు శుక్లా యాక్సియం 4 మిషన్ పైలట్గా వ్యవహరించారు. ఈయన అంతర్జాతీయ వ్యోమగాముల బృందం మొత్తానికి అంతరిక్ష యాత్రికుడు, మొదటిసారిగా పైలట్, వీళ్ళందరికీ పైలట్గా మొట్టమొదటిసారిగా వ్యవహరించారు. రాకేష్ శర్మ అనంతరం అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయునిగా శుభాంశు శుక్లాగా ప్రత్యేక రికార్డు సృష్టించాడు. అంతేకాదు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన మొట్టమొదటి భారతీయుడిగా, రోదస్లో అత్యధిక కాలం 20 రోజులు ప్రయాణ సమయంతో కలిపి ప్రయాణించిన మొట్టమొదటి వ్యక్తిగా శుభాంశు శుక్లా ఒక ప్రత్యేక రికార్డును సొంతం చేసుకున్నారు.